ఈ మధ్య తరచుగా వార్తల్లో సెడిషన్, రాజద్రోహం అనే మాట ఎక్కువ వింటున్నాం. 2 సంవత్సరాల క్రితం సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్కి వ్యతిరేకంగా పోరాడిన వాళ్ళపై ఈ సెక్షన్ 124A ఆఫ్ ఐపీసీ కింద కేసులు పెట్టారు. గత సంవత్సరంలో ఫామ్ బిల్స్కి నిరసన తెలిపిన వాళ్ళపైన కూడా ఈ సెక్షన్ వాడారు. 2016లో జేఎన్యూ స్టూడెంట్ కన్నయ్య కుమార్ పైన కూడా సెడిషన్ కేసు వేశారు. అయితే ఇక్కడ సెడిషన్ అంటే ఏంటి, ఈ చట్టం ఎక్కడి నుంచి వచ్చింది? బేసికల్గా భారతదేశంలో ఉన్న చాలా చట్టాలు బ్రిటిష్ వాళ్ళ టైంలో చేసిన చట్టాలే. అటువంటి ఒక చట్టం ఇండియన్ పీనల్ కోడ్. ఇండియన్ పీనల్ కోడ్ అనేది లార్డ్ మెక్కాలే గారి అధ్యక్షతన ఒక కమిటీ రాశారనమాట. మొత్తం మన దేశంలో క్రైమ్కి సంబంధించి ఒక సమగ్రమైన ఒక శిక్షా స్మృతిని తయారు చేశారు. అది 1860లో ఎన్ఫోర్స్మెంట్లోకి వచ్చింది. ఆ ఒరిజినల్ టెక్స్ట్లో 124A ఆఫ్ ఐపీసీ లేదు, సెక్షన్ 124A లేదనమాట. దాన్ని 1870లో తీసుకొచ్చి చేర్చారు. అప్పట్లో సెక్షన్ 124A అంటే చాలామందికి ఒక భయం కలిగేదన్నమాట. ఎందుకంటే బ్రిటిష్ వాళ్ళ పరిపాలనకి, వాళ్ళ యొక్క అహంకారానికి భారతీయులు క్వశ్చన్ చేసినప్పుడు, ఆ ఎక్స్‌ప్లాయిటేషన్ ఆపాలని భారతీయులు ట్రై చేసినప్పుడు, ఒక వ్యాసం రాసినప్పుడు న్యూస్ పేపర్లో, ఒక స్పీచ్ ఇచ్చినప్పుడు ఆ సెక్షన్ కింద అరెస్ట్ చేసేవాళ్ళు. చాలా గొప్ప మంది, ముఖ్యంగా మన స్వాతంత్ర సమరయోధులు తిలక్ గారు, మహాత్మా గాంధీ గారు, నెహ్రూ, మౌలానా అబుల్ కలాం ఆజాద్, ఇలా చాలామంది గొప్పవాళ్ళు ఈ సెక్షన్ కింద జైలుకి వెళ్ళారు. ఇలాంటి సెక్షన్ చాలా డ్రెకోనియన్, అంటే చాలా హార్ష్ అని చెప్పి కూడా అప్పట్లో చాలామంది పేర్కొన్నారు. ఈ సెక్షన్ కింద అరెస్టులు అనేవి అప్పట్లో చాలా విరివిగా జరిగాయి బ్రిటిష్ వాళ్ళ టైంలో. మహాత్మా గాంధీ గారు సెక్షన్ 124A ఆఫ్ ఐపీసీ గురించి ఒక స్టేట్మెంట్ ఇచ్చారు అప్పట్లో, ఆయన బతుకున్న కాలంలో. ఇంత హేయమైన రాజకీయ కక్షపూరితమైన సెక్షన్ ఇంకొకటి లేదు ఐపీసీలో. ఇట్లాంటి సెక్షన్ ప్రజల యొక్క స్వేచ్ఛను పూర్తిగా హరించడానికి, వాళ్ళ భావ వ్యక్తీకరణ హక్కును పూర్తిగా తీసేయడానికి ఉందని చెప్పి గాంధీ గారు పేర్కొన్నారు. అలానే నెహ్రూ గారు కూడా ఇట్లాంటి సెక్షన్ మన భారతదేశంలో ఆ టైంలో ఉండటం చాలా హేయమని, ఇట్లాంటి సెక్షన్ని అప్పట్లోనే అబ్జెక్షనబుల్, పూర్తిగా తీసేసేయాలని కూడా నెహ్రూ గారు పేర్కొన్నారు. సో గాంధీ గారు, నెహ్రూ గారు వీళ్ళందరూ కూడా స్వతంత్రం రాకముందే సెక్షన్ 124Aని బ్రిటిష్ వాళ్ళు ఎలా వాడుతున్నారో నిజంగా వాళ్ళు కూడా ఇలాంటి సెక్షన్ ఉండకూడదు బ్రిటిష్ వాళ్ళ టైంలో అని కోరుకున్నారు. అయితే మనకు స్వాతంత్రం వచ్చింది. స్వతంత్రం వచ్చిన తర్వాత కూడా ఐపీసీలో ఇదే సెక్షన్ ఉంది. కానీ గాంధీ గారు, నెహ్రూ గారు అనుకుంటారు ఈ సెక్షన్ ఇప్పుడు ఇంతలా మిస్యూజ్ అవుతుంది అని చెప్పి. దీనికి సంబంధించి భారతదేశంలో 1962లో ఒక కేసు జరిగింది. అదే కేదార్నాథ్ వర్సెస్ స్టేట్ ఆఫ్ బీహార్. ఈ కేదార్నాథ్ వర్సెస్ స్టేట్ ఆఫ్ బీహార్లో ఒక మెయిన్ క్వశ్చన్ ఏంటంటే, భారతదేశంలో మన యొక్క ప్రాథమిక హక్కు ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అండ్ ఎక్స్ప్రెషన్, మన భావ వ్యక్తీకరణ హక్కు, ఆర్టికల్ 19 క్లాజ్ 1 క్లాజ్ Aలో చాలామంది వాళ్ళ భావాలను ప్రభుత్వ వ్యతిరేకంగా చెప్పాలనుకుంటారు, రాయాలనుకుంటారు. అలాంటప్పుడు ఇలాంటి రాజద్రోహ చట్టాల కింద వాళ్ళని అరెస్ట్ చేయొచ్చు కదా, దాంతో వాళ్ళ ఫండమెంటల్ రైట్ హరించిపోదా అని చెప్పి ఒక క్వశ్చన్ వచ్చింది కేదార్నాథ్ వర్సెస్ స్టేట్ ఆఫ్ బీహార్లో. అప్పుడు సుప్రీంకోర్టు అంది, కొన్ని పరీక్షలు చేయాలి, ఇక్కడ కొన్ని టెస్టులు పెట్టాలి. సెక్షన్ 124A కొన్ని పారామీటర్స్ కింద మనం దాన్ని పరిగణలో తీసుకోవాలని చెప్పి. ఏం పారామీటర్స్ అంటే, ఒకటి, డెమోక్రటికల్గా చట్టం ద్వారా ఏర్పాటైన ప్రభుత్వాన్ని హింస ద్వారా అస్థిరం చేయాలని చూసినప్పుడు, లేదా పబ్లిక్ ఆర్డర్ని బాగా డిస్టర్బ్ చేసినప్పుడు, ఇట్లాంటి సందర్భాల్లో సెడిషన్ చట్టం కింద మనం కేసులు బుక్ చేయొచ్చని, వ్యక్తిత్వ స్వేచ్ఛను హరించవచ్చని చెప్పి సుప్రీంకోర్టు తెలియజేసింది కేదార్నాథ్ వర్సెస్ స్టేట్ ఆఫ్ బీహార్లో. అయితే ఇప్పుడు క్వశ్చన్, ఆ తర్వాత చాలా సందర్భాల్లో, అంటే ఇందిరాగాంధీ గారి గవర్నమెంట్లో, ఆ తర్వాత చాలా గవర్నమెంట్స్ టైంలో ప్రభుత్వ వ్యతిరేకత, దేశ వ్యతిరేకత అనే దాని మధ్య తేడా లేకుండా పోయింది. ప్రభుత్వాన్ని కాంక్రీట్గా విమర్శిస్తేనో, ప్రభుత్వం చేసిన పాలసీ నచ్చలేదని చెప్పడంలోనో, ప్రభుత్వ విధానాలని వ్యతిరేకిస్తూ ఉన్నప్పుడు దాన్ని చాలామంది నాయకులు హరించుకోలేక, జీర్ణించుకోలేక, దాన్నే దేశ వ్యతిరేకత అని భావించి, అందరినీ భావించేలా చేసి, ఆ వ్యక్తిని హరాస్ చేసి, హ్యూమిలియేట్ చేసి, పబ్లిక్లో తలెత్తుకోలేకుండా చేసే చట్టమే సెక్షన్ 124A.
ఇది ఎగ్జిక్యూటివ్కి పూర్తి స్థాయిలో పవర్ ఇస్తుంది. మనందరికి తెలుసు, ఒక్కసారి కేసు బుక్ అయిన తర్వాత జ్యుడిషియరీలో ఎంత జాప్యం జరుగుద్దో. గత 10 సంవత్సరాల నుంచి మనం సెడిషన్ కేసు లిస్ట్ తీసుకుంటే కన్విక్షన్ రేట్ చాలా తక్కువ ఉంది. అంటే సెడిషన్ కేసుల్లో నింద రుజువైన కేసులు చాలా తక్కువ ఉన్నాయి. అంటే చాలా ఫాల్స్ కేసులే అన్నమాట. ఇటువంటి పరిస్థితిలో ఇట్లాంటి సెడిషన్ చట్టాన్ని మనం ఖచ్చితంగా రివ్యూ చేయాలి. అయితే కొంతమంది ఏమంటారు, సెడిషన్ చట్టాన్ని అంటే సెక్షన్ 124A పూర్తిగా తీసేసేయాలి, ఇండియన్ పీనల్ కోడ్ నుంచి పూర్తిగా రిపీల్ చేయాలంటారు. పూర్తిగా రిపీల్ చేయాల్సిన పని ఏం లేదు, కానీ దానికి కొన్ని పారామీటర్స్ పెట్టాలి. ఎట్లాంటి పారామీటర్స్ పెట్టాలి? ప్రభుత్వాన్ని అస్థిరం చేస్తున్నారా, డెమోక్రటికల్గా ఎలక్ట్ అయిన ప్రభుత్వాన్ని అస్థిరతం చేస్తున్నారా, రెండోది దానిలో హింసని రెచ్చగొడుతున్నారా, ప్రజల్ని దేశానికి వ్యతిరేకంగా రెచ్చగొడుతున్నారా, ఇవి చాలా ఇంపార్టెంట్. అంతేగాని ఏదో ఒక నాయకుడిని తిట్టారనో లేదా ఒక సందర్భంలో దుర్భాషలాడారనో సెడిషన్లా పెట్టేంత తేలికైన చట్టం కాదు ఇది. ఈ చట్టాన్ని చాలా లూజ్గా డైల్యూట్ చేసి చాలా క్యాజువల్గా వాడుతున్నారనమాట. అంత ఈజీగా వాడే చట్టం అయితే ఇది కాదు. అయితే ఇక్కడ 2-3 అంశాలు మనం గుర్తుపెట్టుకోవాలి. ప్రభుత్వం వేరు, రాజ్యం వేరు. ప్రభుత్వాన్ని విమర్శించే హక్కు ఎవరికైనా ఉంది. ప్రజాస్వామ్యంలో నిరసన కూడా ఒక భాగం. కానీ భారతదేశానికి వ్యతిరేకంగా పోరాడదాం, భారతదేశానికి వ్యతిరేకంగా హింస చేద్దాం అనేది మాత్రం చాలా పెద్ద తప్పు. దానికి ప్రభుత్వ వ్యతిరేకతకి తేడా తెలియాలి. అయితే సెక్షన్ 124Aలో వాడిన మాటలు కొన్ని ఉన్నాయి. కాజింగ్ డిసఫెక్షన్ టువర్డ్స్ ద ఎస్టాబ్లిష్డ్ గవర్నమెంట్ అంటే ప్రభుత్వ వ్యతిరేకత సంబంధించిన అంశాలన్నమాట. ప్రభుత్వ వ్యతిరేకత అంటే ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకత కాదు, దేశానికి వ్యతిరేకత అని అర్థం అక్కడ. అదేవిధంగా రెండో అంశం ఇక్కడ మనం ఈ మొత్తం సెడిషన్ లా సెక్షన్ 124A అనేది బ్రిటన్ నుంచి తీసుకున్నాం, వాళ్ళు రాశారు ఇది, దాన్ని మనం కంటిన్యూ చేస్తున్నాం. బ్రిటన్లోనే ఒక దశాబ్ద కాలం క్రితం ఈ సెడిషన్ తీసేశారు. మొదట్లో బ్రిటన్లో ఒక రూల్ ఉండేది, రాజును ఎవరు క్వశ్చన్ చేయకూడదు, రాజ్యాన్ని ఎవరు క్వశ్చన్ చేయకూడదని. ఇక్కడ భారతదేశంలో రాజులు లేవు, రాచరికాలు లేవు, రాజులు లేరు. ఇది డెమోక్రసీ. ఈ డెమోక్రసీలో ఎవరైనా క్వశ్చన్ చేసే అధికారం ఉంటుంది, కానీ హింసను రెచ్చగొట్టకూడదు. అదేవిధంగా ప్రభుత్వ వ్యతిరేక చర్యలు హింసను రెచ్చగొడుతూ చేయకూడదు. డెమోక్రటికల్గా ఎలక్ట్ అయిన గవర్నమెంట్కి వ్యతిరేకంగా ప్రజల్ని రెచ్చగొట్టకూడదు. అంతే తప్పితే ప్రభుత్వాన్ని విమర్శిస్తేనో ప్రభుత్వ వ్యతిరేకతని తీసుకొస్తేనో అది తప్పేం కాదు.